సెమీస్ లో ఆసీస్ 264 పరుగులకు ఆల్అౌట్ అయింది. షమి 3 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీశారు. ఇక మొత్తంగా 264 పరుగులకు ఆసీస్ ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లు రెచ్చిపోయారనే చెప్పొచ్చు. సో సెమీస్ కి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. క్రికెట్ సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆసీస్ 264 పరుగులకి ఆల్అౌట్ అయింది. రైట్, మ్యాచ్ కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ వెంకటేష్ గారు, 264 ఆసీస్ స్కోర్. సో మన బౌలర్స్ బౌలింగ్ గురించి ఏం చెప్తారు సార్? చాలా బాగా బౌలింగ్ చేశారండి. యాక్చువల్ గా మనం న్యూజిలాండ్ ఆడినప్పుడు ఆ పిచ్ లో స్పిన్నర్స్ కి చాలా హెల్ప్ ఉంది. ఈ పిచ్ స్పిన్నర్స్ అంతగా సహకరించలేదు. అయినా కూడా మన బౌలర్స్ అందరూ స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ చాలా బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మహమ్మద్ షమి క్రూషియల్ టైమ్స్ లో మనకి వికెట్స్ అందించాడు. స్టార్టింగ్ లో కానీ చివరిలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ వికెట్స్ ఇచ్చారు. అలాగే వరుణ్ చక్రవర్తి ఎప్పటిలాగా మన ఎక్స్ ఫ్యాక్టర్ అనుకున్నాం. అతను ఆల్ ఇంపార్టెంట్ ట్రావిస్ హెడ్ ని అవుట్ చేశాడు. అతను బౌలింగ్ వచ్చి రావడంతో తన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ కే ట్రావిస్ హెడ్ ని అవుట్ చేశారు. దానివల్ల మ్యాచ్ లో మనం మళ్ళీ చాలా బాగా కంబ్యాక్ అయ్యాం. ట్రావిస్ హెడ్ ఆడుతున్నంత సేపు డెఫినెట్ గా ఆస్ట్రేలియా పై చేయి కనిపించింది. వాళ్ళ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాళ్ళ కాంపిటెంట్ స్కోర్ అయితే బోర్డు మీద పెట్టగలిగారు. బట్ నేను అనుకోవడం ఇండియా దీన్ని చేద్దాం చేసింది. పిచ్ లో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. వాళ్ళ ఆస్ట్రేలియా బౌలింగ్ లో కూడా పెద్ద స్ట్రెంత్ లేదు కాబట్టి నేను అనుకోవడం ఇండియా దీన్ని చేసే అవకాశం ఉంది. ఓకే సార్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ.